హైదరాబాద్ టోలీ చౌకీలో గోవా కట్టెలు తెగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం G+2 అనుమతితో 7 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లుగా చెప్పారు. గతంలో నోటీసులు ఇచ్చినా యజమాని స్పందించకపోవడంతో ఇప్పటికే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. 5 రోజుల్లోగా ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్. ఇసిగాటు హైదరాబాద్ లో టోలీ చౌకీలో గోవా కట్టెలు తెగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం G+2 అనుమతితో పర్మిషన్ తీసుకుని ఇప్పుడు 7 అంతస్తుల భవనాన్ని ఏ విధంగా నిర్మిస్తారు అంటూ కూడా కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా భవన యజమాని స్పందించకపోవడంతోనే అతనిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలున్నాయి అంటూ కూడా కర్ణన్ చెబుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కేవలం G+2 అనుమతితో బిల్డింగ్ కి పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు G+7 వాళ్ళు నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఆ భవన యజమానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? టోలీ చౌకీలో భవనం పై నుంచి కార్మికులు కింద పడినటువంటి ఘటన పైన జీహెచ్ఎంసీ కమిషనర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ పైన క్రిమినల్ కేసులు నమోదు ఆల్రెడీ చేయించాము, అతన్ని అరెస్ట్ కూడా చేయబోతున్నారు. దాంతోపాటు ఈ బిల్డింగ్ కూడా డెమాలిష్ చేయబోతున్నాము ఇన్ 5 days. ఈ రాబోయే 5 రోజుల లోపల ఈ బిల్డింగ్కి సంబంధించిన డెమాలిషన్ ప్రక్రియ కూడా చేపడతామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. G+2 అంటే గ్రౌండ్ ప్లస్ 2 floors మాత్రమే పర్మిషన్ తీసుకుని ఇప్పుడు సెల్లార్ నిర్మించారు. స్టిల్ట్ అంటే అక్కడ పార్కింగ్ కోసం ప్లేస్తో పాటు మరో 7 floors నిర్మించారు. అంటే అధికంగా దాదాపుగా 5 floors నిర్మించారు. దాంతోపాటు సెట్ బ్యాక్స్ అంటే ఒక బిల్డింగ్ చుట్టూ కూడా స్పేస్ వదలాలి, ఆ స్పేస్ కూడా వదలలేదు. మనం ఇది చూడొచ్చు, పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్కి కూడా ఆనుకొని ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి నిర్మాణం జరిగింది. మనం ప్రస్తుతము గోవాకి సంబంధించినటువంటి కట్టెలు చూడొచ్చు. ఇవే కట్టెల మీద ఆ కార్మికులు నిలబడి పని చేస్తున్నప్పుడు ఈ కట్టెలు విరిగిపోవడంతో ఈ విధంగా కింద పడిపోయారు. ఇగో కట్టె విరిగినటువంటి దృశ్యాలు కూడా నేను చూపిస్తున్నా. ఇవే కట్టెలు విరిగిపోవడంతో ఆ కార్మికులు కింద పడిపోయారు. అందులో 2 ప్రాణాలు కోల్పోయారు, మరో 4 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత నిర్లక్ష్యానికి కారణమైనటువంటి ఈ బిల్డింగ్ ఓనర్ పైన ఆల్రెడీ కేసు నమోదు అవ్వడంతో పాటు ఈ బిల్డింగ్కి సంబంధించిన ఈ బిల్డింగ్ని పూర్తిగా చుట్టూ కూడా బిల్డింగ్ సీజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనము ఇటువైపున గమనించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ సీజ్డ్ అండర్ సెక్షన్ 461A ఆఫ్ GHMC యాక్ట్ 1955, గోల్కొండ సర్కిల్ 32, గోల్కొండ జోన్. సో ఇవాళ నిన్న ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ బిల్డింగ్ సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మనుషులు ఈ ఆటో మీద కూడా పడ్డారు. ఆ కార్మికులు ఈ ఆటో మీద పడితే ఈ ఆటో పరిస్థితి చూడొచ్చు, మొత్తం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కొత్త ఆటోనా లేకపోతే ఏదో పాడుబడ్డ ఆటో ఇక్కడ తెచ్చిపెట్టారన్నటువంటి అనుమానం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అంత ఘోరమైన ఈ రాడ్స్ కూడా ఎక్కడికక్కడ బెండ్ అయిపోయాయి. అంటే 7వ floor నుంచి పడిన తర్వాత మనిషి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేనో అర్థం చేసుకోవచ్చు. సో ఈ బిల్డింగ్కి సంబంధించి ఒకసారి మనం సీజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని GHMC అధికారులతో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత ఈ బిల్డింగ్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ బిల్డింగ్ ఇక మీదట అందుబాటులో ఉండదు అనేది స్పష్టంగా GHMC అధికారులు, GHMC కమిషనర్ మనతో మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ బిల్డింగ్ ఇక సీజ్ కాబోతుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు. దాంతోపాటు మనం ఒకసారి పైకి గమనిస్తే ఇంకా ఆ గోవా కట్టెలు కొంచెము విరిగిపోయి కిందికి వేలాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అవి ఒకవేళ కింద పడితే మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది. దాంతోపాటు ఆ గ్రీన్ కలర్ క్లాత్లో ఇంకా ఇటుకలు మట్టి కూడా ఉంది. ఒకవేళ అది కూడా కింద పడితే ఎవరు మనిషి మీద పడితే ఆ మనిషి స్పాట్లోనే చనిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి బేస్ చేసుకొని 2 వైపులా కూడా ఈ బిల్డింగ్ ముందు నుంచి ఎవరు రాకూడదు వెళ్ళకూడదు అని బ్యారికేడ్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది. సో ఈ బిల్డింగ్ డెమాలిషన్ జరిగే వరకు కొంత టెన్షన్ వాతావరణం, టెన్షన్ పరిస్థితులే ఇక్కడ ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వాడేటువంటి లేన్. దాంతోపాటు మనకి ఇక్కడ పక్కనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ ప్రైవేట్ స్కూల్కి పిల్లలు వస్తుంటారు వెళ్తుంటారు. సో వాళ్ళు ఒకవేళ ఇక్కడ నుంచి రావాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పైనుంచి ఏమన్నా సడన్గా పడితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పవచ్చు. బ్యారికేడ్లను
పూర్తి స్థాయిలో వేసి క్లోజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్గా మాత్రం తొలి చౌకీలో ఈ ఘటనకి కారణమైనటువంటి ఓనర్ పైన ఆల్రెడీ క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఈ బిల్డింగ్ని సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఖచ్చితంగా రాబోయే 4-5 రోజుల్లో ఈ బిల్డింగ్ని సీజ్ చేయబోతున్నారు అని డెమాలిష్ చేయబోతున్నారు అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ మనకి వెల్లడించారు. ఈ ఘటన పైన జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించారు. ఖచ్చితంగా ఇటువంటి ఇల్లీగల్ బిల్డింగ్స్ పైన రాబోయే రోజుల్లో కొంత సీరియస్గా దృష్టి పెడతామనేది అటువంటి అంశం కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. శ్రవణ్, మీరు చూపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా అక్కడ కనిపిస్తూనే ఉంది. పైన కట్టెలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు తెగి కింద పడే పరిస్థితులు కూడా నెలకొన్నా, ఎవరైనా కింది నుంచి ప్రయాణించినట్లయితే వాళ్ళ మీద పడ్డా కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి వాటిని పూర్తిగా తీసేసిన తర్వాత డెమాలిష్ చేయొచ్చు కదా, ఎందుకు వాటిని అలాగే ఉంచారు? అంటే మీరు చెప్తున్నారు అక్కడ కొన్ని ఎవరు కూడా ప్రయాణికులు ఆ దారిలో ప్రయాణించకుండా అక్కడ బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇంతకుముందు లైవ్ లోనే ఇద్దరు వ్యక్తులు వారి యొక్క వెహికల్స్ తో బారికేడ్స్ ను తప్పించి అక్కడ నుంచి ప్రయాణిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇంత సేఫ్టీ కూడా అక్కడ లేదు, ఎవరిని కూడా అక్కడ సెక్యూరిటీగా కూడా ఎవరిని నియమించిన పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇటువంటి సమయంలో ప్రయాణికులకు ప్రమాదం అని చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ ఎవరు పోలీసులు లేరు, ఏ అధికారులు లేరు కాబట్టి బ్యారికేడ్లు పెట్టి వెళ్ళిపోయినారు. సో నార్మల్గా సిటిజన్స్ వినేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా ముఖ్యంగా ఇట్లాంటి ప్లేసుల్లో, ఇట్లాంటి ప్రదేశాల్లో వినేటువంటి పరిస్థితి, వినేటువంటి సూచనలు అసలే ఉండవని చెప్పుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో మాత్రం ఈ బిల్డింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో డెమాలిష్ చేయబోతున్నాం అనేది జిహెచ్ఎంసీ కమిషనర్ మనకి చెప్పారు. కాబట్టి దీనిపైన పోలీసులు వస్తారా లేదా ఇతర జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైనా ఇక్కడికి గ్రౌండ్ లెవెల్కి వస్తారా అనేది మనం చూడాల్సినటువంటి అవసరమే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ దగ్గర మాత్రం కొంత బ్యారికేడ్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ సామాన్యులు, ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు బ్యారికేడ్స్ వాళ్ళంతలో వాళ్ళు జరుపుకోవడం, ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా ఘటన జరిగితే మళ్ళా అధికారులు మేము ఇక్కడ దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉండే లేదా దృష్టి పెట్టబోతున్నాం అనేటువంటి అంశాలు మాత్రమే చెప్పి చేతులు దులుపుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదే బిల్డింగ్కి సంబంధించి ఈ బిల్డింగ్ ఇల్లీగల్గా నిర్మాణం జరుగుతుందని జిహెచ్ఎంసీ అధికారులకు తెలుసు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ వచ్చి వివరణ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా చూసి చూడనట్లు వివరించారు. అల్టిమేట్గా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన తర్వాత, 4 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తర్వాత ఈ బిల్డింగ్లు సీజ్ చేస్తున్నాం, ఇల్లీగల్ బిల్డింగ్స్ పైన రాబోయే రోజుల్లో దృష్టి పెడతాం, మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూస్తామనేటువంటి మాటలు చాలా మామూలు అయిపోయాయి అధికారులకు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇప్పుడు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ కూడా ఏర్పడ్డాయి. అక్కడ కూడా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు కొంత సీరియస్గా దృష్టి పెట్టాలి. ఒక బిల్డింగ్ నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వడమే కాకుండా బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, సరిగా జాగ్రత్త ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేటువంటి అంశం మీద కూడా దృష్టి పెట్టాలి. ఇట్లా కార్మికులు కట్టెల మీద కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ఆ కార్మికులు జాకెట్లు వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, వాళ్ళకి సపరేట్గా బెల్ట్ ఇవ్వాలి. ఆ బెల్ట్ ఒకవేళ ఈ కట్టెలు ఇట్లా విరిగిపోయినా వాళ్ళు కింద పడేటువంటి పరిస్థితి ఉండొద్దు అనేటువంటి ఇవన్నీ రూల్స్ కూడా ఉన్నాయి. ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ దాంట్లో నిర్లక్ష్యం వహించారు. జిహెచ్ఎంసీ పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆ బిల్డింగ్ ఓనర్తో పాటు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2 నిండు ప్రాణాలు కోల్పోయాము అని చెప్పుకోవచ్చు. సో ఆ కార్మికులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా మాత్రం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ పైన మాత్రం చాలా సీరియస్గా అధికారులు కానీ పోలీసులు కానీ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. మేబీ ఇవాళ రేపట్లో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ని అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఈ బిల్డింగ్ని కూడా, ఎందుకంటే చుట్టుపక్కల కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్ ఆల్ ఆఫ్ సడన్ డెమాలిష్ చేస్తే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కానీ వెనుకలు ఉన్నటువంటి బిల్డింగ్ కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మొత్తం ప్లానింగ్ చేసుకొని హైడ్రా సౌజన్యంతో ఈ బిల్డింగ్ని డెమాలిష్ చేయబోతున్నాం అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎంత జాగ్రత్తగా డెమాలిష్ చేస్తారనేది మనం రాబోయే రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక నిండు అంటే అధికారుల నిర్లక్ష్యానికి, బిల్డింగ్ ఓనర్ నిర్లక్ష్యానికి 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. 4 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా సీరియస్గానే ఉంది. ప్రస్తుతం ఈ బిల్డింగ్ అయితే అధికారులు సీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక G+2 అనుమతితో 7 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ అయితే గుర్తించడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా యజమాని స్పందించలేదు. ఆయన పైన కూడా క్రిమినల్ కేసు అయితే నమోదు చేశామని చెబుతున్నారు. 5 రోజుల్లోగా ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామని అధికారులను ఆదేశించారు కమిషనర్.